శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి మన మంచి కథలలో భాగంగా అమ్మ ఫోటో అనే కథా సంకలనం నుంచి అభిమానం అనే మరో మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. కథా రచయిత్రి శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారు. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం ఆలస్యం చేయకుండా. రాఘవరావు వచ్చిన పెద్ద మనుషుల్ని పంపించి ఇంటి లోపలికి వచ్చాడు. అప్పటికే 1 గంట అవుతోంది. లలితకు కంగారుగా ఉంది. ఆయన షుగర్ పేషెంట్. 12:30కి ఖచ్చితంగా భోజనం చేస్తారు, లేకపోతే నీరసం వస్తుంది. వాళ్ళెవరో వెతుక్కుంటూ 10 గంటలకు వచ్చారు. ఎంతకీ తెమలవు మాటలు. అప్పటికి ఒకసారి కాఫీ, ఇంకోసారి మజ్జిగ, మరోసారి జామ పండు ముక్కలు ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది కూడా. వాళ్ళు వెళ్లగానే గబగబా హాల్లోకి వచ్చింది. ఆశ్చర్యం, తోటకూర కడలాగా ఉన్నాడేమో అనుకున్న భర్త ఉత్సాహంగా ఉన్నాడు. వడ్డించేస్తున్నాను రండి అన్నది. వస్తున్నా, 1 నిమిషం అంటూనే హాల్లో వరుసగా పెట్టిన పుస్తకాల అలమర దగ్గరికి వెళ్లాడాయన. ఇప్పుడు అటు వెళ్తే ఎప్పటికి బయటపడతారు, రండి ముందు భోజనం చెయ్యండి అని వారించి తీసుకెళ్లింది. మొక్కుబడిగా 4 మెతుకులు తిని పుస్తకాల ముందు కూర్చున్నాడు. ఆయనకి పరమానందంగా ఉంది. ఉండదు మరి, సాహిత్యం అంటే చెవి కోసుకునే మనిషి. ప్రైవేటు కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాక పూర్తిగా సాహిత్యానికి జీవితం అంకితం చేశాడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో 3 ఏళ్లలో సాహిత్యపరంగా ఎవరికే సందేహం వచ్చినా రాఘవరావు గారికి ఒక్క ఫోన్ కొడితే చాలు, గూగుల్ మించిన సమాచారం అందజేస్తారు. ఒక పేరొందిన సంస్థ వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహిత్యం గురించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో వారి సాహిత్యం గురించి మాట్లాడగల వక్త ఎవరు అనే విషయంలో ఏకాభిప్రాయం ఇంకెవరు, రాఘవరావు గారే. ఆ పని మీదనే అందరూ కలిసి ఆయన దగ్గరికి వచ్చారు. విషయం చెప్పారు. రాఘవరావు ఆనందం అంతా ఇంతా కాదు, నిధి దొరికినట్లయింది. 1 గంట సేపు కీలకోపన్యాసం చేయాలట. అంతకన్నా అదృష్టం ఏముంటుంది. వాళ్ళు సభ గురించి కార్యక్రమం గురించి మాట్లాడారు. మీతో టచ్ లో ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. రాఘవరావు తన పుస్తకాల దగ్గర నిలబడి కళ్ళారా చూసుకున్నాడు. 3 బీరువాల నిండుగా పుస్తకాలు, కట్టుకునేందుకు 6 జతల బట్టలు, ఇంటి నిండా పుస్తకాలు అని భార్య ఎద్దేవా చేసేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. బట్టలు 6 కాదు 3 జతలు ఉన్నా సరిపోతాయి గాని పుస్తకాలు అట్లా కాదే అని సమాధానం చెప్పేవాడు. మంచి పుస్తకాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఒక పక్కన సర్ది ఉన్నాయి శ్రీపాద వారి రచనలు. అవన్నీ బయటికి తీశాడు. ముందు 1 గంట సేపు ఉపన్యాసం ఆనందించినా ఆ పుస్తకాలను చూసేసరికి దిగులు వేసింది. ఆ మహానుభావుడి సాహిత్యం గురించి 1 గంట సేపట్లో ఏం మాట్లాడగలం, మిగిలినవన్నీ పక్కన పెట్టి కేవలం కథల మీద మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది కష్టమే. ఏ కథ గురించి మాట్లాడాలి, ఏ కథ వదిలేయాలి? అరికాళ్ల కింద మంటలు, వడ్ల గింజలు, పుల్లంపేట జరీచీర, గులాబీ అత్తరు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఎలాగైతేనే కష్టపడి 1 గంటకు సరిపడా ఉపన్యాసం తయారు చేసుకున్నాడు. అవతల కార్యనిర్వాహకులు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్య అతిథి ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి కారులో సభకు వస్తారు, వారికి చెప్తాం, వస్తూ దారిలో మిమ్మల్ని కూడా కారులో ఎక్కించుకుంటారన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి వారు భార్యా సమేతంగా వస్తున్నారు. ఫ్లైట్ దిగి మధ్యలో 1-2 చోట్ల ఆగి అక్కడి ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుని వస్తారట. మీకు విడిగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి 4 రోజుల ముందరే రాఘవరావు గారికి ఆహ్వాన పత్రం అందింది. ఒకప్పుడు సినిమాలలో విరివిగా నటించి మానేసిన ఒక ప్రముఖ నటుడు ముఖ్య అతిథి. ఆ జిల్లా కలెక్టర్ గారు విశిష్ట అతిథి. ఊరి ప్రముఖులు మరో 4 అతిథులు. వారి ప్రసంగాల అనంతరం రాఘవరావు గారి కీలకోపన్యాసం. తర్వాత మిగిలిన కార్యక్రమం. ప్రోగ్రాం 2 రోజుల్లోకి వచ్చింది. వాళ్ళు ఫోన్ చేశారు. కారు కోసం ప్రయత్నిస్తున్నాం, ఏ విషయం రేపు తెలిసిపోతుంది. ఒకవేళ మేము కారు పంపలేకపోయినా మీరు దయచేసి బస్సులో వచ్చేయండి, ఛార్జీలు ఇస్తాము. మీరే బస్సులో వస్తోంది చెప్తే బస్టాండ్ కి మనిషిని పంపిస్తామన్నారు. ఉపన్యాసం మీదనే దృష్టి పెట్టిన రాఘవరావు అవేమీ పట్టించుకోలేదు. సరే అన్నాడు. కారు దొరకలేదు అని ముందు రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పారు. కార్యక్రమం రోజున పూర్తిగా తెల్లవారక ముందే సంచిలో 1 జత బట్టలు పెట్టుకుని బస్టాండ్ కు వెళ్లి బస్సు ఎక్కాడు రాఘవరావు. సభ 9 గంటలకు ప్రారంభం కావాలి. రాఘవరావు అక్కడికి చేరేసరికి 8 అయింది. మళ్లీ వాళ్లకు ఫోన్ చేయడం, వాళ్లు మనిషిని పంపించడం అనవసర కాలయాపన అని ఆటోలో వెళ్లాడు. ఒక హాలులో సభ. బయటనే కనిపించారు కార్యకర్తలు. ఈయన చూస్తూనే చాలా సంతోషించారు. ఫోన్ చేస్తే వచ్చేవాళ్లం కదా అన్నారు. లోపల టిఫిన్ ఏర్పాట్లు ఉన్నాయి అని ఒక మనిషిని తోడిచ్చి పంపించారు. టిఫిన్ చేసి లోపలికి వెళ్లి మొహం కడుక్కుని వెంట తెచ్చుకున్న పెద్ద జరీ అంచు పంచ, కద్దరలాల్చి పైన జరీ అంచు కండువా ధరించి సిద్ధమయ్యారు. హాల్లోకి తీసుకుని వెళ్లారు. 3 వంతులు హాలు నిండింది. అంతమంది జనాన్ని చూసిన రాఘవరావుకి చాలా సంతోషం వేసింది. వేదిక మీద ఇంకా ఏవో సర్దుతున్నారు. కుడివైపు ఒక బల్ల మీద శ్రీపాద వారి ఫోటో పెట్టి దండ వేశారు. పెద్ద దీపం, కుర్చీలు వరుసగా వేశారు. 9 అయింది. సభ మొదలవ్వాలి కానీ ముఖ్య అతిథి గారు ఇంకా దారిలోనే ఉన్నారట. వారు రాగానే కబురు పెడితే కలెక్టర్ గారు వస్తారట. 9:30 దాటింది. రాఘవరావు కార్యకర్తని పిలిచాడు. సభలో నిండుగా జనం ఉన్నారు. నా ఉపన్యాసం ముందు పెట్టొచ్చు కదా, అందరూ వింటారు అన్నాడు. భలే వారే, సభలో ముఖ్యమైనది మీ ఉపన్యాసం. ముఖ్య అతిథి రాకుండా సభ మొదలు పెట్టేస్తే వారు ఏమైనా అనుకుంటారు, వారిని రానియండి అన్నారు. మైకు ముందుకు ఒక వ్యక్తి వచ్చి, ముఖ్య అతిథి గారు త్వరలో
త్వరలో వస్తారు, అంతదాకా కొన్ని పాటలు అంటూ ప్రకటన చేశారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి చేతనైన రీతిలో పాటలు పాడారు. పాటలు అయిపోయాక కొందరు కవితలు చదివారు, కొందరు జోకులు చెప్పారు. 10:30 అయింది. కలకలం బయలుదేరింది. ముఖ్య అతిథి గారు వచ్చారు. వారు కాస్త బడలిక తీర్చుకుని ఫలహారం చేసి వచ్చేసరికి 11 గంటలైంది. వారు రాగానే కలెక్టర్ గారికి కబురు పెట్టారు. మరో పావు గంట తర్వాత వచ్చారు కలెక్టర్ గారు. అప్పుడు అసలు కార్యక్రమం మొదలైంది. ఆ సరికి సమయం 12. వేదిక మీదకి ఒక్కొక్కరిని ఆహ్వానించారు. అనుకున్న దానికన్నా ప్రముఖులు ఎక్కువ మంది రావడంతో మరో 4 కుర్చీలు వేదిక మీద వేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీపాద వారి ఫోటో కాస్తగా జరుగుతూ చివరికి వెళ్లిపోయింది. దీపం వెలిగించి ప్రార్థనా గీతం పాడి అందరినీ పరిచయం చేశారు. ముందుగా కలెక్టర్ గారు మాట్లాడారు. వారిది మన రాష్ట్రం కాదు, తెలుగు రాదు కాబట్టి ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాన్ని చదివారు. నాకు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి గురించి ఏమీ తెలియదు. ఈ కార్యక్రమం బట్టి చూస్తే వారు చాలా గొప్పవారు అని అర్థమవుతోంది. నా వీలును బట్టి వారి గురించి చదివి తెలుసుకుంటాను అని హామీ ఇచ్చారు. నాకు వేరే చోట అర్జెంట్ మీటింగ్ ఉంది అని సెలవు తీసుకుని వెళ్లిపోయారు. వారి వెంట వచ్చిన వారు, వారితో పని ఉన్నవారు వారిని దిగబెట్టడానికి వెళ్లిపోయారు. తర్వాత ముఖ్య అతిథి గారి ప్రసంగం. శ్రీపాద వారి పేరు వినటమే గాని వారి సాహిత్యం నేను చదవలేదు. సినిమాలు షూటింగులతోనే గడిచిపోయింది జీవితం అంటూ మొదలుపెట్టి తన సినిమా అనుభవాలు చెప్పుకొచ్చారు. జనం బాగా ఎంజాయ్ చేస్తూ విన్నారు. నాకు ఫ్లైట్ టైం అవుతోంది, నేను వెళ్ళాలి, చివరిదాకా ఉండలేకపోతున్నా, క్షమించండి అని చెప్పారు. వారికి సన్మానం చేశారు కార్యకర్తలు. ఆ తర్వాత లోకల్ నాయకులు, ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన పెద్దలు తలో 4 నిమిషాలు మాట్లాడారు. ముఖ్య అతిథి గారు బయలుదేరారు. వారి వెంటనే భోజనానికి కదిలారు అందరూ. హాల్లో జనం కూడా చాలా మంది వెళ్లిపోయారు. ఇప్పుడు శ్రీ రాఘవరావు గారు శ్రీపాద వారి గురించి, వారి సాహిత్యాన్ని గురించి ప్రసంగిస్తారని మైక్లో చెప్పారు. సభలో పట్టుమని 10 మంది లేరు. వేదిక మీద 3 మనుషులు మొక్కుబడిగా కూర్చున్నారు. రాఘవరావుకి నిరుత్సాహం కలిగింది. ఏం మాట్లాడాలి, వినడానికి ఎవరున్నారు? శ్రోతలు లేని సభలో మాట్లాడటం శ్రీపాద వారికి గౌరవం కాదు, అవమానం. ఆ బాధను అణుచుకుని లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని మాట్లాడటం మొదలెట్టాడు. ఉపోద్ఘాతం కాకుండానే సభవారి కార్యకర్త వచ్చి, ఉపన్యాసం త్వరగా ముగించండి, జనం ఎక్కువ లేనేలేరు, ఇప్పుడు అంతసేపు మాట్లాడితే కష్టం కదా అని రహస్యంగా చెప్పి వెళ్లాడు. మరో 2 నిమిషాలు మాట్లాడి ముగించాడు రాఘవరావు. అందుకోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు ఆయనకి శాలువా కప్పి సన్మానం చేశారు. ముఖ్య అతిథి గారు భోజనం ముగించి బయలుదేరారు. ఆయనకు వీడ్కోలు చెప్పడానికి అందరూ వెళ్లిపోయారు. ఒకతను వచ్చి సార్ భోంచేయండి అని చెప్పి వెళ్లాడు. లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని భోజనాల హాల్కి వెళ్లాడు రాఘవరావు. అక్కడంతా చిరాగ్గా ఉంది. గిన్నెలు అడుగుబొడుగ్గా మిగిలిన పదార్థాలు నేల మీద తడి. తినబుద్ధి కాలేదు అతనికి. ఓ మనిషి వచ్చి 2 సార్లు తీసుకువెళ్లాడు. మొక్కుబడిగా అన్నం, పెరుగు, పచ్చడి వడ్డించుకుని భోజనం అయిపోయింది అనిపించుకున్నాడు. బయటికి వచ్చేసరికి ముఖ్య అతిథిని సాగనంపి వస్తున్న కార్యకర్తలు ఎదురయ్యారు. మీరు శ్రమపడి వచ్చినందుకు చాలా సంతోషం, ఉపన్యాసం చాలా బాగుంది అన్నారు. రాఘవరావుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తన ఉపన్యాసం సమయంలో వాళ్ళెవరూ దరిదాపుల్లో లేరు. ఆ మాట చెప్పడం మర్యాద కాదు కాబట్టి ఇక నేను బయలుదేరతానన్నాడు. కారులో బస్టాండ్ లో దిగబడతాం, కారు ఎక్కడికో వెళ్ళింది, కాసేపు ఆగండి అన్నారు. వద్దులేండి, నేను ఆటోలో వెళ్తాను అన్నాడు రాఘవరావు. ఒక్క క్షణం ఆగండి అంటూ లోపలికి వెళ్లి ఒక కవర్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు కార్యకర్త. ఇది ఉంచండి, చంద్రునికో నూలు పోగు అన్నాడు. తీసి చూస్తే 300 ఉన్నాయి. బస్ ఛార్జీ రాను పోను 150 అయింది. రోడ్డు మీదకి వచ్చి కాసేపు నిలబడితే ఆటో వచ్చింది. దానిలో బస్టాండ్ కి వెళ్లేసరికి బస్ రెడీగా ఉంది. ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది ఎక్కారు. వాళ్ళంతా ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్లే. ఆ కబుర్లు చెప్పుకుంటున్నారు. శ్రీపాదవారి సాహిత్య సభ అని పేరు. ఆ సినిమా వాడిని పిలుచుకుని వచ్చారు. రాను పోను విమాన ఖర్చులు, టాక్సీ ఖర్చు అన్నిగాక 20,000 అడిగాడట. సినిమాల్లో వేషాలు వేయడం మానేసిన ఆ మోహాన్ని పిలిచే బదులు మంచి పండితుణ్ణి పిలవచ్చు కదా. అవును, రాఘవరావు గారిని పిలిచారు కానీ సభ ఆలస్యంగా మొదలు పెట్టారు. ఆయన్ని మాట్లాడనివనే లేదు. వారేం మాట్లాడతారో విందామని పనులు ఉన్నా మానుకుని వచ్చాను. అయినా ఇటువంటి సాహిత్య సభలకు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఎందుకు? సభను పక్కదారి పట్టించేందుకు కాకపోతేను. అవును, మాట్లాడేందుకు రాఘవరావు గారి వంటి వారిని, వినేందుకు మనలాంటి సాహిత్యాభిమానులను పిలిచి సభ పెడితే బాగుంటుంది. అంతేగాని ఇటువంటి మొక్కుబడి సభ పెడితే డబ్బు దండగా శ్రమ తప్ప ఏమీ ప్రయోజనం లేదు అన్నాడు ఒక ఆయన. అంతలోనే వారిలో ఒక ఆయన దృష్టి రాఘవరావు మీద పడింది. అరే సార్, మీరా, చూడలేదు అంటూ వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. బస్ కాస్త ఖాళీగానే ఉంది. మాటలు కలిశాయి. సభ గురించి చెప్పి, మాకు శ్రీపాద వారి రచనలు చాలా ఇష్టం, మీకు కూడా అంతే అనుకుంటాను అన్నాడు ఒక ఆయన. ఇష్టం కాస్త, ఆయన రచనలు అధ్యయనం చేశాను అన్నాడు రాఘవరావు. మీకు ఏ కథ ఇష్టం? మరో ప్రశ్న. ఏదని చెప్పను, ఆ శిల్పం అనన్య సామాన్యం. ఆ ఎత్తుగడ ఉందే, అద్భుతంగా కథా ప్రారంభం చేస్తారు. అయ్యా కొండు భట్టు పంక్తులు గారు కన్యావరణం సమయం తెలవివ్వండి అని ఒక కథ
ప్రారంభిస్తారు. తిరగలి రాత్రిలా చితకలు పట్టావు గాని కనపడదు అని చలిచీమలు మొదలు పెడతారు. పాఠకుణ్ణి గాలం వేసి లాగేస్తుంది ఆ ఎత్తుగడ. ఇక ఆ భాష, ఆ పద ప్రయోగం, వాక్య నిర్మాణం అద్భుతం కదూ అంటూ మొదలుపెట్టిన రాఘవరావు గారికి ఆవేశం వచ్చేసింది. శ్రీపాద వారి గురించి మాట్లాడాలని అనుకున్నదంతా చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళు నలుగురే కాకుండా బస్సులో వెనక సీట్లలో కూర్చున్న వారు కూడా వచ్చి కూర్చుని వినసాగారు. వక్త, శ్రోతలు కూడా పూర్తిగా లీనమైపోయారు. బస్ గమ్యం చేరాక కండక్టర్ వచ్చి చెప్తే అప్పుడు అందరూ ఆ తన్మయత్వం నుండి బయటపడ్డారు. రాఘవరావు అక్కడే దిగాలి. అప్పటిదాకా ఆయన చెప్పింది వింటున్న వారు అందరూ కూడా లేచారు. అద్భుతం సార్, తనివి తీరలేదు, వీలు చూసుకుని మా ఊళ్ళో సభ పెట్టిస్తాం, మీరు వచ్చి మాట్లాడాలి అన్నారు. అవన్నీ వద్దు, నిజమైన సాహిత్యాభిమానులు ఓ నలుగురు కలిసి మా ఇంటికి రండి, ప్రశాంతంగా మాట్లాడుకుందామని బస్సు దిగాడు రాఘవరావు. ఆయనతో పాటు దిగి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించి బస్సు ఎక్కారు శ్రీపాద వారి అభిమానులు. బస్సు వెళ్లిపోయింది. ఇంత శ్రమపడి ఎంతో ఆశతో సభకు వెళ్లి అక్కడ జరిగిన చేదు అనుభవంతో మనసు దహించుకుపోతూ ఉండగా తిరుగు ప్రయాణమైన రాఘవరావు మనసు చల్లబడింది. ఆయన లేకపోయినా ఆయన రచనలు అజరామరం, ఆయనకు సభలతో పనిలేదు, ప్రజలు చాలు, వారి అభిమానం చాలు అనుకున్నాడు. అక్కడ బస్సు ఎక్కిన సమయంలో ఎండ మండిపోతూ ఉంది. ఇంటికి వెళ్తూ ఉంటే మబ్బు పట్టి చినుకులు రాలాయి పూలవానలా. విన్నారుగా మన పొత్తూరి విజయలక్ష్మి గారి అమ్మ ఫోటో అనే కథా సంకలనం నుంచి అభిమానం అనే ఆణిముత్యం లాంటి కథను. నిజమైన సాహితీ పిపాస, సాహితీ అభిలాష ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా మనకు చక్కగా వెల్లడించారు రచయిత్రి. ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చే వారం వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.